వెల్కమ్ బ్యాక్ టు భారత్ ఎల్వ అకాడమీ. ఈరోజు చూసుకున్నట్లయితే మొన్న రీసెంట్గా వచ్చిన గ్రూప్ డి వేకెన్సీస్ రావడం జరిగింది కదా. దీంట్లో క్యాస్ట్కి సంబంధించింది ఒక లాస్ట్ ఇయర్ 2019లో వేరే విధంగా ఉంది. ఇప్పుడు 2024 నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఒక చిన్న క్యాస్ట్ ఫార్మేట్ అని మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ చేసుకుంటారు కదా, దీనికైతే ఒక చిన్న అప్డేట్ అయితే చేయడం జరిగింది. 2024లో చేంజ్ చేయడం జరిగింది. అయితే నెక్స్ట్ కూడా చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఈ వీడియోలో ఇంకేంటంటే అంటే ఇప్పుడు అప్లై చేసినప్పుడు స్టేట్ ఫార్మేట్ అప్లై చేయాలా, సెంట్రల్ ఫార్మేట్ అప్లై చేయాలా, నెక్స్ట్ ఏ డేట్లోపు ఉండాలి, ఎన్ని ఇయర్స్కి వ్యాలిడేట్ అయ్యే డేట్లోపు మనం ఆ సర్టిఫికేట్ నెంబర్ యూజ్ చేసి అప్లై చేయాలన్నీ ఒకసారి మనం ఇందులో అయితే క్లారిఫికేషన్ మీకు ఇస్తాను. ఓకేనా, వీడియో ఎండ్ వరకు చూడండి. అది చూడండి, ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమంటుంటారంటే చూడండి, ఎవరైనా ఎస్సీ అవని, ఎస్టీ అవని, ఓబీసీ అవని, మీకు ఈడబ్ల్యూఎస్ అవని మీకు రిజర్వేషన్ ఉండాలంటే, అంటే రైల్వేలో మీకు సంబంధించిన క్యాస్ట్ రిజర్వేషన్ మీకు ఉండాలంటే సెంట్రల్ ఫార్మేట్ అంటే రైల్వేలో ఒక ఫార్మేట్ అనేది ఎన్ఎక్సల్ 1 ఎస్సీ ఎస్టీ అంటారు, ఎన్ఎక్సల్ 2 వచ్చే ఓబీసీ అంటారు, ఎన్ఎక్సల్ 3 వచ్చే ఈడబ్ల్యూఎస్ అంటారు. ఈ 3 ఫార్మేట్స్ అనేవి మీ దగ్గర కంపల్సరీ కలిగి ఉండాలన్నమాట. ఓకేనా, అప్పుడైతే మీకు అనేది రిజర్వేషన్ మీరు కలిగి ఉండొచ్చు అనమాట. ఓకేనా, లేకపోతే ఈ 3 ఫార్మేట్స్ మీరు లేనట్లయితే మీరు అనేది యూఆర్లోకి కన్సిడర్ చేయడం అనేది మీకు అవుతుంది అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి, పైన చూసారు కదా, పైన చూసుకున్నట్లయితే కనిపిస్తుంది రిజర్వేషన్స్ మీకు ఉండాలంటే ఈ 3 ఫార్మేట్స్ అని మీకు ఉండాలని చెప్పి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. అది చూడండి, ఇక్కడ ఏమంటుందంటే 8.4 చూడండి ఒకసారి, మీరు నోటిఫికేషన్లో తర్వాత చూడండి. ఇక్కడ కూడా చూడండి ఒకసారి, చూడండి క్యాస్ట్ సర్టిఫికేట్ ఓబీసీ వాళ్ళకి అనమాట. ఇది ఓబీసీ వాళ్ళకి ఏమంటారంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఓబీసీ క్యాండిడేట్ షుడ్ సఫిస్కేల్ ఆఫ్ ది మెన్స్ దట్ అంట. అంటే ఏమంటారంటే చూడండి, ఓబీసీ సర్టిఫికేట్ అని ఉంటుంది కదా, ఎన్సీఎల్ అంటారు అనమాట. ఓబీసీ నార్మల్ ఓబీసీ వేరు, ఎన్సీఎల్ అంటే నాన్ క్రిమినల్ లాయర్ అంటారు అనమాట. దీనికి ఏమంటుందంటే అంటే లాస్ట్ డేట్ అప్లికేషన్ ఇప్పుడు February 22 కదా లాస్ట్ డేట్. ఇక్కడ ఏమంటారు లాస్ట్ డేట్ బిఫోర్ అనేది మీరు అప్లికేషను, అంటే లాస్ట్ డేట్ బిఫోర్ అనేది రైల్వే ఫార్మేట్ అందులో ఒక ఫార్మేట్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్ఎక్సల్ 2లో అయితే మీకు ఒక ఫార్మేట్ 1 అలాగే డిక్లరేషన్ ఫామ్ ఉండడం జరుగుతుంది కదా. అవి ఏంటంటే లాస్ట్ డేట్ బిఫోర్ దాని మీద మీరు అనేది చేయించుకోవాలన్నమాట. మాన్యువల్లో ఉంటుంది అది. లాస్ట్ డేట్ బిఫోర్ చేసుకోవాలని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 8.5 చూడండి ఒకసారి, ఈ క్యాండిడేట్స్ సీకింగ్ ఆఫ్ ది అపాయింట్మెంట్ అనమాట. ఓకే, ఓబీసీ మస్ట్ ఎన్ష్యూర్ దట్ ది ప్రాసెస్ ఆఫ్ ది caste community certificate and does not fail creamery layer closing date of submission of the online applications అనమాట. మనం చూసారు కదా, ఓబీసీ సర్టిఫికేట్ ఎన్సీఎల్ అంటే రైల్వే ఫార్మేట్ ఉంటుంది. ఎన్ఎక్సల్ 2 అని చూపిస్తాను ఒకసారి. ఈ ఫార్మేట్ అంటే ఏంటంటే మీరు అనేది మాన్యువల్గా లాస్ట్ డేట్ బిఫోర్, ఇప్పుడు February 22 డేట్ లాస్ట్ డేట్ ఉంది కదా, February 22 అంటే మీ దాని మీద February 23 డేట్ ఈ విధంగా వెళ్ళకూడదు అనమాట. ఓకేనా, February 23 ఈ విధంగా వెళ్ళాలి. నెక్స్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ దీని మీద కూడాను February 22 ఈ విధంగా వెళ్ళకూడదు అని చెప్పి ఇక్కడ అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ చూడండి, ఇక్కడ కూడా ఇంపార్టెంట్ అవ్వడం జరిగింది. ఓకేనా, చూసారు కదా, కమ్యూనిటీ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ స్టేటస్ యాజ్ ఆన్ ది క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్స్ అగైనెస్ట్ ఆఫ్ ది సెల్ ఓన్లీ కన్సిడర్డ్ ఆఫ్ ది రిజర్వేషన్ రిలేటెడ్ బెనిఫిట్స్ అనమాట. ఎలిజిబిలిటీ అర్థమైంది కదా. అంటే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నెక్స్ట్ చూడండి, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు అంటే లాస్ట్ డేట్ బిఫోర్ అయితే మీరు అనేది చేయించుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు దీనికి ఓబీసీకి ఓబీసీ అవని, ఎస్సీ ఎస్టీ అవని మినిమం 3 ఇయర్స్ అండి. మినిమం 3 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. ఓకేనా, అయితే నెక్స్ట్ చూడండి, మన స్టేట్ ఫార్మేట్గా మీరు స్టేట్ ఫార్మేట్ ఓబీసీ ఉందనుకోండి, స్టేట్ ఫార్మేట్ ఓబీసీ నెంబర్తో అప్లై చేసుకోండి. ఓకేనా, మరీ ఓల్డ్ కాదు, మినిమం ఒక 3 ఇయర్స్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ 2022లో 24 ఈ విధంగా చేయించారనుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా, మరి 2018లో చేయించి ఈ విధంగా అప్లై చేస్తామట్టుగా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది కనిపిస్తుంది. రిజెక్ట్ అవుతుంది, ఇంకా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా, అయితే మీరు నెక్స్ట్ దీంతో పాటు ఏంటంటే ఒకటి స్టేట్ ఫార్మేట్ అంటే మీకు మీ సేవలు ఇచ్చింది, నెక్స్ట్ సచివాలయం ఇచ్చింది, ఇవైతే ప్రాబ్లమే లేదు. ఓకేనా, జస్ట్ మీ సర్టిఫికేట్ నెంబర్తో మీరు అప్లికేషన్ చేసేయండి. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే మీరు అప్లికేషన్ చేసిన తర్వాత ఇన్ కేస్ మీకు ఫ్యూచర్లో సెలెక్ట్ అయ్యారనుకోండి, డీవీకి వెళ్ళే టైం కంట ఈ సెల్ఫ్ డిక్లరేషన్ అంటే అందులో ఇచ్చిన ఫార్మేట్స్ ఉంటే చూపిస్తాను, ఆ ఫార్ములేట్లు అనేది చూపిస్తాను అండి. చూడండి, మీకు ఇక్కడ ఈ ఫార్మేట్స్ అనేది కనిపిస్తుంది కదా, ఈ ఫార్మేట్స్ అనమాట. చూడండి, ఇది ఎస్సీ వాళ్ళకి ఉంది కదా, ఎస్సీ ఎస్టీకి అనమాట. ఈ ఫార్మేట్ మీద ఇక్కడ చూడండి ప్లేస్ డేట్, ఇక్కడ డేట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ డేట్ దగ్గరకు వచ్చేమో లాస్ట్ డేట్ ఇప్పుడు February 22 కదా, అంటే ఇక్కడ మినిమం 22, 23 దగ్గరికి వెళ్ళకూడదని చెప్పి అక్కడ చెప్తున్నాను అందులో. ఓకేనా, మినిమం 21, 20, 19 ఈ విధంగా అయితే ఉండాలని చెప్పి అయితే చెప్పడం జరుగుతుంది. ఓకేనా, అది చూడండి, మీరు ఏం చేస్తారంటే మీకు ఈ నోటిఫికేషన్ ఈ ఫార్మేట్స్లో ఉండడం జరుగుతుంది. కనిపిస్తుంది ఈ నోటిఫికేషన్లో, ఇది చూడండి ఓబీసీకి సంబంధించి అనమాట. ఇది నోటిఫికేషన్లో మీకు ఈ ఫార్మేట్స్ అనేవి ఉంటాయి అనమాట. మీరు ఏం చేస్తారంటే ఈ ఫార్మేట్ పట్టుకెళ్ళి మీ ఎంఆర్ఓ దగ్గరికి తీసుకెళ్ళినట్లయితే, అంటే మండల ఆఫీసులు ఉంటారు కదా, మండల ఆఫీస్ చూసుకుంటే ఇక్కడ అనేది జస్ట్ మీ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసి పైన మీరు ఏం చేస్తారంటే
జస్ట్ ఇక్కడ సీలు స్టాంప్ వేయించుకుంటే సరిపోద్ది. ఆ రోజు ఏ డేట్ తీసుకోండి ఆ డేట్ అయితే ఇక్కడ వేసుకుంటే అయితే మీకు అనేది సరిపోద్ది అనమాట. లాస్ట్ 2019లో అయితే ఏం లేదు. నెక్స్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ మీరు మొత్తం దీన్ని ఫిల్అప్ చేసి ఇక్కడ చూడండి ప్లేసు సిగ్నేచరు ఓకేనా, ఆర్ఆర్బి సైన్ నెంబర్ దీనికి సంబంధించి ఇవన్నీ ఉంటాయి. ఇవి మొత్తం టోటల్ వేసుకుంటే మీకు అనేది సరిపోద్ది, అర్థమవుతుంది కదా. అయితే లాస్ట్ డేట్ బిఫోర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఇంపార్టెంట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూస్తుంటారు కదా. ఇన్కైనా మంచిది, అంటే దీనివల్ల ప్రాబ్లం అవుద్దని కాదు. రైల్వేలో ఏంటంటే ప్రతి ఒక్క చిన్న చిన్న పాయింట్లు ప్రతిదీ పాయింట్ అవుట్ చేసి లాగిస్తుంటాడు అనమాట. ఓకేనా, చూద్దాము. ఎందుకైనా మీరు అందరూ ఇన్కేస్ వీలైతే మంచిది చేసుకోండి. ఓకేనా, మీషోకి వెళ్ళి మీషోకి వెళ్ళడం కాదు, నార్మల్గా ఆన్లైన్ డిజిటల్ సిగ్నేచర్ అది కాదనమాట, మాన్యువల్ కనిపిస్తుంది కదా ఇక్కడ వీటి మీద మాన్యువల్ అనమాట. ఇక్కడ ఉంది కదా మాన్యువల్గా అనేది మీరు డైరెక్ట్ ఈ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని పట్టుకెళ్ళి నోటిఫికేషన్ ఉంటుంది, ఈ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకెళ్ళి పట్టుకెళ్ళి డైరెక్ట్ మీరు అనేది చేయించుకోవాలన్నమాట. ఓకేనా, అయితే నెక్స్ట్ చూడండి అప్లికేషన్ చేసినప్పుడు స్టేట్ ఉండాలా ఫార్మేట్ ఉండాలి ఇవన్నీ కాదు. మినిమం ఏంటంటే మీరు ఓబీసీ అనేది ఉంటుంది కదా, మీరు ఆంధ్రప్రదేశ్ అనేది తెలంగాణలో మీరు సచివాలయంలో చేయించుంటారు. ఈ ఓబీసీ మినిమం 3 years అనమాట, మినిమం 3 years వ్యాలిడిటీ ఉంటుంది ఓబీసీకి. ఎస్సీ ఎస్టీ కూడా సేమ్ అలాగ ఉంటుంది. మినిమం మరీ అంత ఓల్డ్ కాదు, మేబీ ఈ మధ్యన 2022, 23, 24 ఈ మధ్యలో ఉన్నవైతే ఉంటాయి మీరు అన్నది జస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చేయండి, ఏం ప్రాబ్లం కాదు. ఇన్కేస్ మీరు డీవీలో ఇన్కేస్ మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, సెలెక్ట్ అయ్యేటప్పటికి బిఫోర్ డేట్ అంటే లాస్ట్ డేట్ బిఫోర్ అంటే ఈ మధ్యన ఇది కూడా ఇప్పుడు ఈ మధ్యన తీసుకోండి, లాస్ట్ డేట్ అవ్వకముందే తీసుకోండి ఇది కూడా. అప్పుడు మీ డీవీకి ఇది చూడండి కనిపిస్తుంది ఈ ఫార్మేట్స్ ప్లస్ నెక్స్ట్ ఈ ఫార్మేట్స్ ప్లస్ మీరు అయితే ఏదైతే అప్లై చేస్తారో సర్టిఫికేట్ నెంబర్ అప్లై చేసినప్పుడు ఏది చేస్తారో అది ఆ రెండు పట్టుకొని వెళ్తే సరిపోద్ది అనమాట డీవీకి, అర్థమవుతుంది కదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ఇంకోటి చూడండి ఆన్లైన్ కూడా ఉంటుంది, ఆన్లైన్ ఓబీసీ మన ఓబీసీ ఉంటుంది కదా స్టేట్ ఫార్మేట్ ఇవన్నీ కూడా ఓబీసీ ఎన్సీఎల్ ఇది కూడా చేయించుకోండి వీలైతే. ఇది కూడా లాస్ట్ డేట్ ఈ మధ్యన రీసెంట్గా మరీ ఓల్డ్ ఉన్నట్లు మినిమం మరి 3 years 2024, 23 దగ్గర ఉన్న వాళ్ళు అయితే మాట వీలైతే ఈ మధ్యన అయితే చేయించుకోండి. ఓకేనా, అర్థమైంది కదా. ఇదైతే మీకు కావాలంటే మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఒకసారి చూడండి 8.5లో ఉంది. ఓకేనా, ఇదైతే ఎవరు ఇంకా దీనికి సంబంధించింది ఎవరికి తెలియదు అనమాట ఇది అసలు. ఓకేనా, చూసారు కదా ఇక్కడ మీకు అనేది ఫైనల్గా కనిపిస్తుంది డిక్లరేషన్ ఫామ్ ఇవన్నీ కూడా అంటే లాస్ట్ డేట్ బిఫోర్ అనేది మీకు అనేది మీ దగ్గర కలిగి ఉండాలన్నమాట. అంటే దాని మీద డేట్ లాస్ట్ డేట్ 22 కదా, దీని బిఫోర్ అనేది మీ మీద ఉండాలని చెప్పి ఇక్కడ అనేది చెప్పడం జరిగింది. ఓకే అండి, ఇది ఒక చిన్న అప్డేట్. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అయితే స్టేట్ క్యాస్ట్ అయినా అప్లై చేయడానికి స్టేట్ అయినా సెంట్రల్ అయినా ఏదైనా పర్లేదు ఓబీసీ ప్రకారంగా. ఓకేనా, అప్లై చేయడానికి ఓబీసీ ప్రకారం స్టేట్ అయినా సెంట్రల్ అయినా ఎస్సీ ఎస్టీ ఇది కూడా ఏం ప్రాబ్లం లేదు మీకు. ఓకేనా, అండ్ మీరు మరీ ఓల్డ్ అయితే ఉండకూడదు అనమాట, జస్ట్ సర్టిఫికేట్ నెంబర్ వేసిన ప్రాబ్లం రిజెక్ట్ అవ్వదు అనమాట. నెక్స్ట్ మీరు డీవీకి వెళ్ళే టైంకి ఇది లాస్ట్ డేట్ బిఫోర్ అంటే ఇప్పుడు డీవీకి వెళ్ళే టైంకి ఈ ఫార్మేట్స్ అనేది మీ దగ్గర రెడీ చేసుకొని ఇప్పుడే పెట్టుకోండి. ఓకేనా, అప్పుడు వరకు కాదు ఇప్పుడే పెట్టుకోండి అనమాట. ఓకేనా, ఇప్పుడు రీసెంట్గా ఈ ఫిబ్రవరి మంత్లో లాస్ట్ డేట్ బిఫోర్ ఇప్పుడు చేయించుకొని పెట్టుకోండి మీ దగ్గర, అప్పటికైతే యూజ్ అవుతుంది. ఓకేనా, ఓకే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.